బ్రేకింగ్ న్యూస్ 2 వారాల ముందుగానే రుతుపవనాలు రావడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలకు చిగురుటాకులా వణుకుతోంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాక్స్, మెట్రో స్టేషన్లు, ఆర్టీసీ స్టాపులు అనే తేడా లేదు. అన్ని నీట మునిగి ఒకేలా కనిపిస్తూ ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం ముంబైలో పడుతున్న వర్షాలకు ఏళ్లు, దశాబ్దాలు కాదు శతాబ్దాల రికార్డులను బ్రేక్ అయ్యాయి. ఇటు కొలంబోలో నిన్న ఒక్కరోజే 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి అబ్జర్వేటరీలో 1918 మే నెల మొత్తం కూడా 279 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక నెలలో ఆ ప్రాంతంలో నమోదైన అత్యధిక వర్షపాతం అదే. ఇక నిన్నటి వారంతో ఆ రికార్డు మొత్తం కూడా బ్రేక్ అయింది. ఈ మే నెలలో 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 107 ఏళ్లుగా ఉన్న రికార్డు బ్రేక్ అయిందని చెప్పాలి. నిన్న తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు నారిమాన్ పాయింట్ స్టేషన్, బైకుల్లా ఇవాట్, కొలంబోలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇటు బిగ్ టీవీ స్క్రీన్ పై ఇటు మీరు చూసుకోవచ్చు, కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇటు ముంబైలోని దాదర్ ఏరియాలోనివే. ఇటు లోకల్ బస్సులో ఓ వ్యక్తి రికార్డ్ చేసిన ఈ విజువల్స్ చూస్తే ఈ వర్షం ఎంతలా పడిందో కూడా మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇటు రోడ్లు పూర్తిగా నదులనైతే తలపిస్తున్న దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రోడ్డుపై అయితే దాదాపు మోకాళ్ళ పైకి నీళ్లు వచ్చి కూడా చేరాయి. కొన్ని దగ్గరలో అయితే ఇటు నడుమ లోతులో కూడా నీళ్లు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ముంబైలోని ప్రధాన రోడ్లన్నీ కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ రోడ్డులోని పరిస్థితి ఇది. పక్కన కనిపిస్తున్న వాహనాలు, గోడలు లేకపోతే అది మహానగరం అని గుర్తుపట్టే పరిస్థితే లేదు. మోకాళ్ల వరకు కూడా నీళ్లు చేరి పక్కన ఉన్న ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరుతోంది. ముంబైలోని రైల్వే స్టేషన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. దీంతో పదుల సంఖ్యలో రైళ్లనైతే రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని స్టేషన్ల దగ్గర ప్లాట్ఫామ్ ఎత్తులో ట్రాక్స్ పై నీళ్లు చేరాయి. దీంతో రైల్వే ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ అంతరాయం కలిగింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు రాయ్గఢ్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కేరళలో సైతం కుండపోత వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులను అధికారులు సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. కేరళలో 29 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 868 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద బాధితులకు కోసం వయనాడ్లో 5, ఇడుక్కి, కోజికోడ్ జిల్లాలో ఒక్కొక్క సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక గడిచిన 2 రోజుల్లో ఈ వర్షాలకు ఏకంగా 10 మంది మృతి చెందారు. ఇంకా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కర్ణాటకలో వరుసగా 4 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దక్షిణ కర్ణాటక జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసి సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మంగళూరులో పలు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మంగళూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉడిపిలోని స్వర్ణ నది ఉప్పొంగుతోంది. మే నెలలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నదికి వరద తాకింది. ఈ నది తీర ప్రాంత ప్రజలను అధికారులు సహాయక శిబిరాలకు తరలించారు.